ఒక చిన్నారి తనను విజయ్ దేవరకొండ పెళ్లికి పిలవలేదని ఇన్స్టాగ్రామ్ వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేసింది చాలా క్యూట్గా. టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ రష్మిక మందన ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని ఉదయ్పూర్లో సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. అయితే విరోజ్ పెళ్లి వేడుక ముగిసినా దీనికి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో నిత్యం ట్రెండింగ్లో ఉంటూ వస్తోంది. తాజాగా ఓ చిన్నారి అభిమాని ఈ స్టార్ జంటపై అలిగిన వీడియో నెట్టింటా వైరల్గా మారింది. పెళ్లి అనంతరం విజయ్ దేవరకొండ తన సొంతూరులో సత్యనారాయణ వ్రతం నిర్వహించగా ఆ తర్వాత హైదరాబాద్లో సినీ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ 10 రోజుల పాటు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీరి పెళ్లి ముచ్చట్లే వినిపించాయి. దేశవ్యాప్తంగా పలు చోట్ల స్వీట్లు పంపిణీ చేయడమే కాకుండా దేవాలయాల వద్ద అన్నదాన కార్యక్రమాలు కూడా చేశారు. స్వయంగా విజయ్ రష్మిక జంట కూడా అభిమానులతో కలిసి భోజనం చేసి వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ వేడుకలన్నీ చూసిన ఒక చిన్నారి అభిమాని తనను పెళ్లికి పిలవలేదని ఇన్స్టాగ్రామ్ వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఆ చిన్నారి తన క్యూట్ వాయిస్తో అడిగిన ప్రశ్నలు నెటిజన్లను ఆలోచింపజేయడమే కాకుండా నవ్వులు పోయించాయి. విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి చేసుకున్నారు కదా, మేం కూడా ఫ్యాన్స్మే కదా, మమ్మల్ని పెళ్లికి ఎందుకు పిలవలేదు? అందరికీ లడ్డూలు ఇస్తున్నారు, అన్నదానం చేస్తున్నారు, మేం కూడా మీకోసం రీల్స్ చేస్తున్నాం కదా, మమ్మల్ని పిలిస్తే ఏమవుతుందంట? ఈ వీడియో వారికి తెలిసేలా షేర్ చేయండి అంటూ ఆ చిన్నారి సూటిగా విజయ్ దేవరకొండ రష్మికను ప్రశ్నించింది. ఇక ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మాది కూడా అదే ప్రశ్న చిన్ని తల్లి, మమ్మల్ని కూడా పిలవలేదు అంటూ కొందరు ఫన్నీగా కామెంట్ చేస్తుంటే మరికొందరేమో ఆ చిన్నారి అమాయకత్వానికి ఫిదా అవుతున్నారు. నువ్వు ఇప్పుడు వైరల్ అయిపోయావు కదా, త్వరలోనే వాళ్ళే నిన్ను పిలుస్తారులే అంటూ బుజ్జగిస్తున్నారు ఆ చిన్నారు. ప్రస్తుతం నెటిజన్లు ఈ వీడియోను విజయ్ రష్మికల సోషల్ మీడియా ఖాతాలకు ట్యాగ్ చేస్తూ ఆ చిన్నారిని కలవాలని కోరుతున్నారు. ఈ వీడియోపై విజయ్ స్పందిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే చిన్నారిని కలిసే అవకాశం కూడా ఉన్నట్లు ఓ టాక్ బయటికి వచ్చింది.